నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి సైనిక్పురిలో ఉందండి. మనకి ఈసీఎల్ సైనిక్పురిలో ఉంది. మన సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి సైనిక్పురి యాప్రాల్ శైలి గార్డెన్ రూట్లో ఉంటుందండి. మనకు వచ్చేసి శైలి గార్డెన్ ఏరియాలో ఉంది, కాలనీలో. మంచి కాలనీ, డీసెంట్ కాలనీలో ఉందండి. లొకేషన్ విధంగా చూసి కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి ఇక్కడ. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. అదే కాకుండా ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇదంతా మనకు కనిపించేంత 40 ఫీట్ రోడ్. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మన శైలి గార్డెన్కి రూట్ అండి. ఇది వచ్చేసి శైలి గార్డెన్ దగ్గర ఉంటుంది ఇల్లు వచ్చేసి. ఈ ఇంటి నుంచి మనకి సైనిక్పురి హై టెన్షన్ లైన్కి జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 30, రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 రోడ్ అండి. లోపలికి 60 ఇచ్చాడు. టోటల్ 5 BHK అండి. ట్రిప్లెక్స్ విల్లా అంటే మనకి విత్ లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉందండి మనకి. లిఫ్ట్తో ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ దాకా మనకి 3800 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి డీసెంట్ కాలనీ అండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు, చాలా బాగుంది. మన కార్ పార్కింగ్ కూడా లోపల పెట్టుకోవచ్చు, ఒకటి బయట కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 40 ఫీట్ రోడ్ కాబట్టి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి చెరువు అలాంటి ఏం లేవండి మనకి. క్లియర్ టైటిల్, మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి మనకి. యాజ్ పర్ నామ్స్తో ఉన్న హౌస్ అండి మనకి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మన కార్ పార్కింగ్ దగ్గర మనకి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి, కనిపిస్తుంది అంతా గ్రానైట్ వర్క్ అండి మనకి. ఇదంతా గ్రానైట్ వర్కే మనకి. బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు లీగల్గా చూసుకున్నాకనే ఓకే అనుకుంటేనే మీరు ఓకే అనుకుంటే ప్రొసీడ్ కావచ్చు అండి మనకి. సర్వే నెంబర్తో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్లో మనకి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి మనకి. మనకి మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత సెట్ బ్యాక్. అంతా సెట్ బ్యాక్ అండి. మనకి బ్యాక్ సైడ్ ఒక బోర్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదంతా బోర్ కనెక్షన్ అండి మనకి. బోర్ కనెక్షన్ ఇక్కడ సంప్ వచ్చేసిందండి. ఇదంతా సెట్ బ్యాక్లో మనకి విశాలమైన ప్లేస్. బ్యాక్ సైడ్ చుట్టుపక్కల బ్యాక్ సైడ్ చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరనే మనకి. కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని దగ్గరనే. చాలా బాగుంటుంది. ఇక్కడ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు చూడండి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంటి వ్యూ అయితే చాలా అంటే చాలా మంచి విశాలమైన వ్యూ ఇచ్చారు. బాగుంటుంది. లోపల ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి మనకి లిఫ్ట్ కూడా లోపల నుంచి ఉంటుంది, స్టెప్స్ కూడా లోపల నుంచే ఉంటాయండి మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. మనకు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనకు మెయిన్ ఎంట్రన్స్లో మనకి డోర్ వచ్చేసి మనకి టేకుడ్ డోర్ అండి మనకి. డోర్ కూడా చాలా బాగుంటుంది మనకి, ఇండియన్ టేకుడ్ డోర్. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. డోర్ కూడా చాలా మంచి విశాలమైన డోర్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనకి హాల్ అండి, విజిటర్స్ హాల్ అండి. విజిటర్స్ హాల్ కూడా ఇదే అండి మనకి. చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. లిఫ్ట్ కూడా ఉందండి మనకి. లిఫ్ట్ కూడా ఉంది. పక్కన స్టెప్స్ కూడా ఇచ్చారు. దాని పక్కన మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK వస్తుంది. బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వర్క్ కూడా చాలా మంచిగా ఉందండి. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వర్క్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయంటే మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది ఓకే అనుకుంటే వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి నీట్గా ఇచ్చారు వర్క్ వచ్చేసి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి, బెడ్రూమ్ ఆపోజిట్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అంటే ఇది మనకి. ఓపెన్ కిచెన్ కమ్ ఇదంతా ఓపెన్ కిచెన్ అంటే మనకి. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్లో కూడా మనకి ఇదంతా కాకుండా ఇది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. చూడండి ఎంత పెద్ద కిచెన్ ఇచ్చారు. వర్క్లో కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వర్క్ కూడా మనకి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి మనకి. చాలా పెద్దగా ఉందండి. పూజ కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్, పూజ గది అన్నీ ఒక దాంట్లో వచ్చింది. చాలా బాగుందండి మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చాలా మంచిగా నీట్గా. కిచెన్లో ఒక ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పూజ గదిలో ఒక బాగుందండి. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామంటే ఇంకా లిఫ్ట్ స్విచ్ కనెక్షన్ ఇవ్వలేదంట. కనెక్షన్ కూడా ఇస్తారంట, లిఫ్ట్ కనెక్షన్ కూడా. ప్రజెంట్ స్టెప్స్తోనే వెళ్తున్నాను.
స్టెప్స్ కూడా లిఫ్ట్ కూడా ఉంది మనకి. లిఫ్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని మన లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే అందరు వర్క్ వస్తుంటారు కదా అని చెప్పి ఇంకా పెట్టలేదు. ఓకే అనుకుంటే మనకి లిఫ్ట్ కూడా కనెక్షన్ ఇస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఎంత మంచి బాగా మంచి చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారండి. స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలంటే అంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. అదొకటి బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కూడా ఇది అటాచ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. పెద్ద బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా వెస్ట్రన్ చాలా పెద్దగా ఉందండి. ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ దీని ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. సైడ్ బై సైడ్ 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ప్రజెంట్ ఒక బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. స్టెప్స్ పక్కన ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి. ఇది కూడా బాగానే ఉంది. చాలా మంచి విశాలమైన బెడ్రూమ్ ఇచ్చాడు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ డీసెంట్ కన్స్ట్రక్షన్తో ఎంత బాగా ఇచ్చాడంటే చాలా మంచి నీట్ దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇందులో వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఇందులో కూడా చూడండి చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ దీని పక్కన ఇంకొక అటాచ్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. ఇది కూడా సేమ్ అంటే మనకి యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. సేమ్ అలానే ఇచ్చాడు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్. అది కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. అది కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీని సైడ్ వచ్చేసి మనకి వరండా ఇచ్చాడండి. ఇక్కడంతా వరండాలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి చూడండి. అపార్ట్మెంట్స్ అన్ని ఇండిపెండెంట్ హౌస్. ఇంటర్నేషనల్ స్కూల్స్కి, అపార్ట్మెంట్స్కి, ఇంటర్నేషనల్ స్కూల్ శైలి అన్నిటికీ దగ్గర మనకి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, బస్ రూట్కి అన్నిటికీ దగ్గరనే. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్ అంటే మనకి నచ్చితే చూసుకొని కూర్చొని మాట్లాడుకోవచ్చు కూడా. ఏం టెన్షన్ లేదు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. మీకు లాస్ట్కి నేను డీటెయిల్స్ మొత్తం లాస్ట్కి చెప్తాను. వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. వీడియో చివరకు చూడండి మీకు అర్థమవుతుంది. ఇది పెంట్ హౌస్ అండి మనకి పైన చూడండి. ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది హోమ్ థియేటర్లా కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు హోమ్ థియేటర్లా కూడా. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మనకి వరండా ఇచ్చాడండి. ఇక్కడ చిన్న వరండా కూడా ఇచ్చాడు. లొకేషన్ విధంగా చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. పైన చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇది కూడా పెద్ద ఉంది బాత్రూమ్. ఇది బయట వ్యూ అండి. మీకు కనిపించేంత బయట వ్యూ. మీకు స్టెప్స్ పైన ట్యాంకులు ఉంటాయి. 2 ట్యాంకులు కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మన క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. సైనిక్పురి హై టెన్షన్ లైన్కి 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30 అండి. లోపలికి 60 ఇచ్చారు. టోటల్ 5 BHK ట్రిప్లెక్స్ విల్లా విత్ లిఫ్ట్ అవైలబుల్ అంటే ఇంటి ముందు 40 feet రోడ్ ఇచ్చాడు. మనకి సైనిక్పురి శైలి గార్డెన్ అంటారండి. సైనిక్పురి యాప్రాల్ కూడా అంటారు. సైనిక్పురి శైలి గార్డెన్ కూడా అంటారండి దీనికి. ఈ లొకేషన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 2,60,00,000 అండి. 2,60,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.